అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కూటమి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మైసూరువారిపల్లె గ్రామ సభలో పాల్గొంటున్నారు. మైసూరువారిపల్లిని మోడ్రన్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నారు. ఈ సభ అనంతరం పవన్ కళ్యాణ్ రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమాల నేపథ్యంలో మైసూరువారిపల్లి రాబోతున్నారు, వివరాలేంటి? అత్యంతగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలకు రాయలసీమలో కూడా మరి ముఖ్యంగా కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో కూడా శ్రీకారం చుట్టారు. ఇక ఆ గ్రామ సభలకు ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి కూడా చేయడం జరిగింది. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజు బాధ్యతలుగా చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడ్ నియోజకవర్గంలో ముఖ్యంగా మైసూరు వారిపల్లి అనేటువంటి గ్రామాన్ని ఆయన దత్తతకు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క గ్రామాన్ని కూడా మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆయన రేణుగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరు వారిపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ఆయన ఆ గ్రామాన్ని ఉద్దేశించి ఆ ఉపాధి హామీ పనులకు సంబంధించి అక్కడ ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆ యొక్క గ్రామ సభకు సంబంధించి ఇప్పటికే ఆ కలెక్టర్ ఉన్నత అధికారులందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడం ఉంది. మరి కొద్ది నిమిషాల్లో కూడా ఆ గ్రామ సభ ప్రాంగణానికి కూడా పవన్ కళ్యాణ్ కూడా చేరుకోవడం జరగబోతుంది. అయితే అక్కడ మైసూరు వారిపల్లిలో ఆ సభ పూర్తి అయిన అనంతరం కూడా ఆ రాజంపేట నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించనున్నారు. అయితే ఇటీవల గత సంవత్సరం వర్షాల కారణంగా అన్నమయ్య డ్యామ్ కింద కొట్టుపోయినటువంటి గ్రామాలలో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించున్నారు. అయితే గత ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు ఇచ్చింది. అయితే హామీలు ఇచ్చిన తర్వాత వారిని పట్టించుకునేటువంటి పాపానైతే పోలేదని కూడా గ్రామ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే కొట్టుకుపోయాయో ఆ ప్రాంతములంతా కూడా ఆయన పర్యటించి అయితే వారు ఆ గ్రామాలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎలాంటి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే మరి అధికారులందరూ కూడా ఆ యొక్క రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, రైల్వే కోడ్ ప్రాంతాన్ని కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటివరకు